అమ్మా అన్నపూర్ణ, అన్నపూర్ణ. ఏమ్మా, నిన్ను చూసినప్పుడల్లా నా కడుపు తరక్కుపోతుందే. ఎందుకమ్మా? ఎందుక? కామధేను లాంటి షావుకారు కైలాసానికి వెళ్ళిపోయాడే, ఇక మన గతి ఏమిటా అని ఒక్కసారన్నా ఆలోచించావు? ఇదిగో కాకినాడ షావుకారు గారి అబ్బాయి మన అమ్మాయిని కాలాజీ దగ్గర చూచాట. రోజు కబురు పంపిస్తూనే ఉన్నాడు. నేనేమో ఇక 2-3 రోజుల్లో ఏ సంగతి చెబుతానన్నాను. చంద్ర, రామ్మా, రా 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 తల్లి. కాఫీ తాగేవా అమ్మా? కాస్త నిద్రపోలేకపోయావు. ఏమమ్మా చంద్ర, ఇక నీ చదువు అంతా అయిపోయినట్టేగా? ఇంకా చాలా ఉంది. ఉంటే మాత్రం ఎలా చదువుతావు? మీ నాన్న చచ్చిపోయాడుగా. అబ్బా, చచ్చిపోయింది నా తండ్రి కాదు, మా అమ్మకు వెల ఇచ్చిన శ్రీమంతుడు. ఆయన చచ్చిపోయినంత మాత్రాన నేను చదువు మానేయాలా? నా ఆశలు ఆశయాలు ఆయనతో పాటే పూడ్చి పెట్టాలా? అన్నపూర్ణ, చూసావా, దానికి చదువులు వద్దు, చట్టుబండ్లు వద్దు, నెత్తి నోరు మొత్తుకున్నాను. విన్నావా? ఇప్పుడు చూడు ఎలా తయారైందో అది. చంద్ర, ఆడది ఎన్నాళ్ళు చదివినా, ఊళ్ళో ఎలా ఉద్యోగాలు చేసినా చివరికి ఏదన్నా ఒక అయ్యప్పక్క చేరాల్సిందేగా. చంద్రముఖి, మా చంద్రముఖి, నువ్వు నా బంగారు తల్లివే. నా మాట విన్నావంటే నీ నిలువెత్తున ధనం పోయిస్తానే. నీ ఒంటికి బంగారు దొడుగు చేయిస్తానమ్మా. చంద్ర, నీ జడ ఇలా 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 ఊపుకుంటూ అడుగు వేశావంటే అడుక్కు 1000 రూపాయలు, అడుగడుక్కు 1000. నిజంగానా? అడుక్కు 1000, అడుగడుక్కు 1000 రూపాయలు. చంద్రి, ఒక్కసారి నీళ్లలో దూకేదాకా నేనే ఎదురుపాటంతా. ఆ తర్వాత నువ్వే ఈదుకుంటూ పోతావు, జలక్రీడలు ఆడతావులే. గోపాలకృష్ణ, గోపీల కృష్ణ, నువ్వు టోపీల కృష్ణుడివి కూడాలే. నిన్ను నమ్ముకుని ఒక చిన్న నాటకం ఆడబోతున్నాను. అది సావిత్రి శపథానికి సవాల్ నాటకం. గుట్టు బయటికి లాగడానికి గుడ్డివాడి వేషం. మరి నువ్వు ఎలా ఆడిస్తావో, ఎలా సాగిస్తావో, ఎలా ముగిస్తావో అంతా నీదే భారం. ఏమండి, ఏమండి, ఊళ్ళో కొత్త సినిమా వచ్చిందట, పెడతారా? అయ్యో, ఇక నాకు సినిమా చూసే ప్రాప్తం లేదు సావిత్రి. నా 2 కళ్ళు ఏమిటండి? అవును సావిత్రి, నిన్ను అనుమానించిన పాపానికి ఫలితం ఎప్పుడో కాదు, ఇప్పుడే అనుభవిస్తున్నాను. ఏం జరిగిందండి? పులుసు కాద్దామని పొయ్యిలా చేస్తున్నాను. నా పాపం ఒక నిపురవ రూపంలో వచ్చిన 2 కళ్ళు పోగొట్టింది. అయ్యో కృష్ణ కృష్ణ, ఎంత పని చేశావు తండ్రి. పాపిష్టి దాన్ని, బుద్ధి లేక ఒకవేళ 2 కళ్ళు పోవాలని చెప్పానే అనుకో, దాన్ని నిజం చేశావా తండ్రి? సావిత్రి, వెధవ కళ్ళు పోతే పోయాయి, నీ మీద అనుమానం పోయింది. చాలు. భార్యకు భర్తే 2 కళ్ళండి. మీ కళ్ళు పోయాక ఇంక నేను బ్రతికెందుకు? 2 డాక్టర్ దగ్గరికి పోదాం. వద్దు సావిత్రి, ఈ కళ్ళు మందులకు మాకులకు నయం కావు. నా మాట విను. అదేమిటండి, ఆ కాలంలో సావిత్రిదేవి తన భర్త ప్రాణాలే తెచ్చుకుంది. నేను మీ కళ్ళైనా తెచ్చుకోలేనా? వద్దు వద్దు సావిత్రి, నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా కొన్నాళ్ళైనా ఈ నరకాన్ని అనుభవించని. ఎక్కడికండి? ఇంకెక్కడికి, గుమ్మం దగ్గర కూర్చొని కుక్క కాపలా కాస్తాను. ఉండండి, కదండి. కూర్చోండి. ఇదిగోండి. నేనండి. నువ్వా? ఎక్కడికి? ఆఫీస్ కా? మీకు ఇట్లా అయ్యాక ఇంకా నాకు ఆఫీస్ ఎందుకండి? అన్ని ఇల్లే, ఇల్లే లోకం. ఆఫీస్కి వెళ్ళి సెలవు పెట్టొస్తాను. సరే, పో పో. నువ్వు ఒకందుకు, నేను ఒకందుకు. నాది నాటకం, నీ దొంగాటకం. కృష్ణ, మొదటి రంగం బాగా రక్తి కట్టింది, ఇక అసలు రంగం ఉంది. చంద్ర, చంద్ర, చంద్ర,
నీ అదృష్టం ఎలా నీ అందాన్ని వెతుక్కుంటూ వచ్చిందో చూడమ్మా. అబ్బా, నన్ను కాలేజీలో చూసిన షావుకారు ఈయనేనా? అప్పుడెప్పుడో దూరం నుంచి చూశాడట. ఇప్పుడు దగ్గరగా నిన్ను చూశాడంటే అమాంతం నీ కాళ్ళ మీద పడిపోతాడమ్మా. ఆనందంతో గంతులేస్తూ నీ చుట్టూ తిరిగి నాట్యం చేస్తాడమ్మా. అలాగా? అయితే ఆయన ఒకసారి పైకి పంపించు, నేను మాట్లాడాలి. అందుకేనే అమ్మా నా ఆరాటమంతా. అయితే నిజంగా పంపించనా? ఆయన నన్ను ఇంత ఇదిగా సన్మానిస్తే నేను కూడా ఆయన్ని అంత ఇదిగా సత్కరించొద్దు? నా బంగారు తల్లి, చదువుకున్న దానివి, ఇవన్నీ నీకు నేను చెప్పాలా? అలాగే అలాగే పంపిస్తా. బాబు గారు, మా అమ్మాయి మిమ్మల్ని చూడాలని ఎంత ఉబ్బులాట పడిపోతూ ఉందో. మీతో మాట్లాడుతానంటుంది. రండి బాబు, ఏంటి పైకి. రండి. కూర్చోండి. మీ పేరు? బంగారయ్య. కానీ అంతా నన్ను బంగారు పిచ్చుగా అంటారు. మాది చాలా గౌరవ కుటుంబం, శ్రీమంతుల కుటుంబం. నేను అడిగేది ఒకటి, మీరు చెప్పేది మరొకటి. పోనీ నీకేం కావాలో చెప్పు. మీకేమాత్రం ఆస్తుందండి? బోలెడంత ఉంది. దానికేం గాని నీకేం కావాలో చెప్పు. నేను మీ దాన్నైతే మీ ఆస్తంతా నాకు ఇచ్చేస్తారా? అంతానా? కంగారు పడకండి. మీరు గొప్ప ధనికులు, రసికులు. కాలేజీ దగ్గర నన్ను చూశారు, వ్యామోహపడ్డారు, ధైర్యంగా ఇంటికే వచ్చేశారు. మరి నేను అడిగేదానికి కూడా ధైర్యంగా సమాధానం చెప్పండి. నీ ఇష్టం వచ్చింది అడుగు. నాకు మీ భూమి వద్దు, నగలు వద్దు, నాణ్యాలు వద్దు. నా దృష్టిలో వాటికి అసలు ఏమీ విలువ లేదు. మరేం కావాలో చెప్పమంటున్నానుగా, చెప్పు. నాకు కావలసింది పవిత్రమైన మాంగల్యం. పెళ్లి చేసుకున్న ఇల్లారిగా గౌరవించాలి. ఇది చూడండి, మీరు ఈ లోకంలో తలెత్తుకు నిలబడి నేను మీ ఉంపుడు కత్తని కాదని అగ్ని సాక్షిగా చేసుకున్న భార్యలని చెప్పగలిగే ధైర్యం ఉందా మీకు? మాట్లాడలే. అది ఎలా వీలవుతుంది? సావుకార్ గారు, మీరు శ్రీమంతులు. మీకు డబ్బే సర్వస్వం. ఆడది గడ్డి పరక్ కంటే హీనం. నా దృష్టిలో స్త్రీమూర్తి హిమాలయాల కంటే మహోన్నతం. మీకు డబ్బుని ప్రేమించడం, పూజించడమే తెలుసు. స్త్రీని పవిత్రంగా చూడడం, ఆరాధించడం మీ చేత. స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం మీకు అసలేదు. లేవందు నీలాంటి వాళ్ళు నా ముందు కూర్చోడానికే కాదు, నిలబడ్డానికి కూడా అర్హులు కాదు. పో బయటికి. బాబు గారు, కాపగించుకోకండి బాబు గారు. చిన్నమ్మాయి, నీ బుద్ధి చెప్తానుగా.